న్యాయంగా ఏ విధంగా మాకు హామీ ఇచ్చారో ఆ విధంగా చేయకపోతే మీడియా దగ్గర ప్రమాణంగా చెప్తున్నాము, ఒక 100 మంది మహిళలమైతే ఆత్మహత్య ఇదే రోడ్లో చేసుకుంటాం. ఇది కన్ఫర్మ్. అందరికీ నమస్కారం. ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు అప్డేట్ లో భాగంగా జోరు వానలో సైతం వాలంటీర్లకు చేసిన నమ్మక ద్రోహంపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పోరుబాటు పట్టిన వాలంటీర్లు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ తరపున డిసెంబర్ 3, 2024వ తేదీన మహిళలు, గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు, యువకులు మరియు వారికి మద్దతుగా స్థానిక ప్రజలు కలిసి నంద్యాల జిల్లా నందు రాష్ట్ర ప్రభుత్వం తమకు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా బొమ్మసత్రం ఏరియా నుండి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి తమ గోడుని వెళ్లబుచ్చుకున్నారు. అనంతరం మీడియాతో ఒక మహిళా వాలంటీర్ మాట్లాడుతూ, వాలంటీర్ సేవలు అనేటివి రాష్ట్రంలో జనాల కోసం, జనాల మెప్పు కోసమే చేశాం కానీ ఏ రాజకీయ నాయకుడి కోసమో, పార్టీల కోసమో మేము పనిచేయలేదు. ప్రభుత్వం ప్రజల కోసం ఏ పని మాకు ఆదేశిస్తే ఆ పని మాత్రమే తూచా తప్పకుండా చేసి ఆ ప్రజల మన్నల్ని మేము పొందామని, కానీ మేము పలానా పార్టీ కోసం, పలానా వ్యక్తి కోసం పని చేస్తున్నట్టు మాపై కట్టుకథనాలు అల్లి మా జీవితాలు నాశనం చేశారని, అయినప్పటికీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు మీకు ఇస్తామని మరియు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఈ 5,000 మీకు సరిపోదు, మీకు 10,000 రూపాయల గౌరవ వేతనం పెంచిచ్చే బాధ్యత మాదనే విషయాన్ని నమ్మబలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలలుగా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వాలంటీర్లకు మేము న్యాయం చేయబోతున్నామని, రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకుని వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తామనే విషయాన్ని 4 నెలలుగా నాన్చుతూ నమ్మిస్తూ తర్వాత ఇప్పుడు మెల్లగా వచ్చి వాలంటీర్ వ్యవస్థ అనేదే లేదు, లేని బిడ్డకి మేము ఎలా పేరు పెట్టేది అంటున్నారు. ఇలా చేయడం ఎంత నమ్మక ద్రోహం అని ఆందోళన చెందుతూ, మాకు జీవనోపాధి కల్పించకపోతే ఇదే రోడ్డు పైన మహిళలు 100 మంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము వెనకాడబోమని మీడియా సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి హుమాయూన్ బాషా గారు మరియు వాలంటీర్లందరూ కలిసి పాల్గొన్నారు. నేను చిత్తాడి వీధిలోని 13వ సచివాలయం వాలంటీర్ని. నా పేరు త్రివేణి అండి. వాలంటరీ వ్యవస్థని ఏ విధంగా జన్మనిచ్చి ఈ రోజుకి భూస్థాపితం చేసేశారు. ఆ విధంగా చేయడానికి వాలంటరీ వాళ్ళు చేసిన ఇది దౌర్భాగ్యమా, ఇది ఏమా అనేది మాకేం అర్థం కావట్లేదు. ఇంకోటి, మేము జనాల కోసమే పోరాడాము, జనాల కోసమే చేశాము, జనాల కోసమే ఉన్నాము, కానీ జగన్ కోసం ఉన్నాము, బాబు కోసం లేమనేది సీఎం గారు అనుకుంటున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. కానీ ఇది అన్యాయం అండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల సంస్థలో చెప్పినారో మీకు 10,000 జీతాలు పెంచుతాము, మీకు 5,000 ఏం సరిపోతాయని అన్నారో ఆయన మీద నమ్మకంతో ఉన్నాము. మా వాలంటరీ వ్యవస్థని అన్యాయంగా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గెలిచారు. అది మీడియా వైద్యుగా బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసినదే. ఏ విధంగా అయితే మేము జనాలకు మంచి చేశాము. నేనే అండి, నాకు 80 ఇండ్లు ఇచ్చారు జగన్ ప్రభుత్వంలో, నేను 43 పట్టాలు ఇప్పించాను జనాలకి. ఈ రోజు మీడియా ఇక్కడికి మేము సభా సమావేశం అయితే మీడియా మా దగ్గరికి వచ్చేది కాదు. ఒక్కసారి ఓల్డ్ సిటీ 1 టౌన్ కి వచ్చి జనాల మధ్యలోకి మీడియా రావాల్సిందిగా ఖచ్చితంగా కనాకండిగా నేను కోరుకుంటున్నాను. మీడియా అనేది జనాల వరకు వస్తే వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా సంస్థలో ఏ విధంగా పని చేసిందో, ఏ విధంగా టార్చర్లు పడిందో చూస్తారు. సెక్రటరీలకి, మున్సిపాలిటీ నుంచి సెక్రటరీలకి ఒక సర్వే ఇస్తే మీరు చేయకపోతే మీకు అబ్సెంట్లు వేస్తాం, మీరు చేయకపోతే మీకు జీతాలు పెట్టాము, ఇచ్చే గౌరవ వేతనం 5,000, ఆ విధమైన టార్చర్ ని కూడా 5 years అనుభవించాము. చిన్న పిల్లలు, నా వాలంటరీ వ్యవస్థలోనే నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకు ఈ రోజు 4 ఏళ్ళు. నేను అదే వ్యవస్థలో నా చిన్న పిల్లని కూడా పెట్టుకొని ఈ రోజు నీకు సర్వే ఉందమ్మా అంటే కూడా నేను వెళ్ళాను. ఎందుకోసం వెళ్ళాను అంటే నేను చేసే పని న్యాయంగా ఉండాలి, జనాలకు న్యాయం చేయాలనే ఉన్నాము. మా న్యాయాన్ని కూడా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, పిఎం గారు ప్రతి ఒక్కరూ న్యాయంగా ఏ విధంగా మాకు హామీ ఇచ్చారో ఆ విధంగా చేయకపోతే మీడియా దగ్గర ప్రమాణంగా చెప్తున్నాము, ఒక 100 మంది మహిళలమైతే ఆత్మహత్య ఇదే రోడ్లో చేసుకుంటాం. ఇది కన్ఫర్మ్. నా పేరు త్రివేణి. ఇది సీఎం గారికి చెప్తున్నా, డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నా. 100 మంది మహిళలము ఇక్కడే వచ్చి సూసైడ్ చేసుకుంటాం. ఎందుకంటే మేము తీరని బాధలో ఉన్నాము. మాకు జీవన ఉపాధి కల్పించాలి. జీవన ఉపాధి కల్పించని పక్షాన ఇదే రోడ్డు మీద వచ్చి మేము సూసైడ్ చేసుకుంటాం.